ఈ రోజు కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ. కోడెల అంటే అదొక 3 అక్షరాల పదం కాదు. అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే పల్నాడులో తెలుగుదేశం పార్టీని బతికించడానికి కుటుంబాన్ని వదిలిపెట్టి నువ్వు రావాలా రాజకీయాల్లోకి, నా కోసం పోరాటం చేయాలా, కాంగ్రెస్ ని వ్యతిరేకించాలా అని చెప్తే అన్న నందమూరి తారక రామారావు గారి మాటలు ఆచరణలో పెట్టి ఎలక్షన్లప్పుడు కార్యకర్తల కోసం ప్రాణాలు లెక్క చేయకుండా బాంబు దాడులు చేసినా, అక్రమ కేసులు పెట్టినా, సిబిఐ కేసులు పెట్టినా ఎదుర్కొన్నారు తప్పితే వెనకడుగుని వేయి నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. వెనుకడుతో ఒక ప్రత్యేక అనుబంధం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 10 ఎలక్షన్లు ఇక్కడ జరిగితే 5 సార్లు టీడీపీ గెలవడం జరిగింది. కానీ 80లో ఎప్పుడు పొత్తుల్లో భాగంగా వేరే పార్టీకి ఇవ్వాల్సిన సమయంలో ఇక్కడ ఉన్న బొల్లాపల్లి గాని, ఈపూరు గాని, శాలజపురం గాని, నూజెండ్ల గాని, వినుకొండ రూరల్ మండలంలో గాని, వినుకొండ పట్టణంలో కష్టాలు వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇబ్బందులు వస్తే ఎవరికి చెప్పుకోవాలి అంటే అందరూ తలుచుకునే ఒకే ఒక పేరు కోడెల. కోడెల ఎక్కడ ఉన్నా సరే మమ్మల్ని ఆదుకుంటాడు, మాకు అండగా నిలబడతాడు, మా కష్టాల్లో నుంచి మమ్మల్ని బయటేస్తాడు అని చెప్పి ఆయనకి అండగా నిలబడిన నియోజకవర్గం వినుకొండ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.